Hi, welcome to Rama Reddy Maths Academy. Today, I am going to explain the P-Alembert ratio test. ఎక్కడున్నా మనము సీక్వెన్స్ అండ్ సిరీస్ క్రాష్ కోర్స్ హౌ టు పాస్ M1 అంటే ఏంటిది షార్టెస్ట్ టైంలో లార్జెస్ట్ మెథడ్ని షార్టెస్ట్ వేలో ఈజియెస్ట్ వేలో నేర్చుకుంటున్నాము. అదే మన క్రాష్ కోర్స్. అందులో ఫస్ట్ పీ టెస్ట్ ఏంటి, కంపారిజన్ టెస్ట్ ఏంటి, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద లాస్ట్ క్లాస్. ఇప్పుడు మళ్ళీ అవి ఇందులో కూడా యూజ్ చేస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ డి-అలెంబర్ట్ రేషియో టెస్ట్. వాట్ ఈస్ అవర్ డి-అలెంబర్ట్ రేషియో టెస్ట్ అంటే ఏంటి చూడండి ఒకసారి. UN is a positive term series. Okay, then limit n tends to infinite. UN అనేది positive term series అయినప్పుడు if you apply limit n tends to infinite UN by Vn, or else దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చు, limit n tends to infinite UN by UN plus 1 is equal to lambda. దాన్ని నేను ఇక్కడ రాశాను. This total value is nothing but you can represent with lambda. Suppose a value kanaka lambda, any value lambda, if it is greater than 1, then UN is convergent. What D'Alembert says, ఇచ్చినటువంటి సిరీస్ UN upon UN plus 1 అనే వాల్యూ గ్రేటర్ దెన్ 1 వస్తే కన్వర్జెంట్. ఒకవేళ UN upon UN plus 1 is less than 1, it is divergent. Clear? ఒకవేళ that finite, that value is equal to L అనుకోండి, lambda అనుకోండి, మీ ఇష్టం, నేను lambda అన్నాను. lambda equal to 1 అయినప్పుడు అది ఏమవుతుంది, టెస్ట్ ఫెయిల్స్. ఓకే, కొన్ని కాలేజెస్లో మేడం మీరు ఇక్కడ UN by UN plus 1 చెప్పారు, మాకు UN plus 1 by UN చెప్పారు, what we have to do అంటారు. నథింగ్ టు వరీ. ఎందుకంటారా, UN upon UN plus 1 అయినప్పుడు lambda greater than 1 అయితే కన్వర్జెంట్. UN plus 1 by UN అయినప్పుడు ఏమవుతుంది, lambda less than 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది, lambda greater than 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది, lambda equal to 1 అయినప్పుడు టెస్ట్ ఫెయిల్స్. మేడం ఈ కన్ఫ్యూజన్ అంతా మాకొద్దు, మేము ఒకటే ఫాలో అవుతాం, ఏం లేదండి. ఇక్కడ UN plus 1 ఉన్నప్పుడు ఈ సింబల్స్ మార్చండి, అంతే, దట్స్ ఇట్. బట్ మనం ఇది ఫాలో అవుదాము. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, when we are going to apply this method, చాలా ఇస్తాడండి ఎగ్జామ్లో. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది చేస్తామా, లేదు ఏదో పీ టెస్ట్ వచ్చు, యాక్సిలరీ వచ్చు, కంపారిజన్ వచ్చు, చేసేసాను, పేపర్స్ చాలా నింపేసి ఇచ్చాను అంటే మీరు పాస్ కారు. ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెదర్ ఇట్ ఈస్ కంపారిజన్ టెస్ట్ ఆర్ D'Alembert టెస్ట్ ఆర్ రాబీస్ ఆర్ లాగర్థమిక్. నేను ప్రతి టెస్ట్కి చెప్తున్నాను, కంపారిజన్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. ఏంటిది, పాజిటివ్ n పవర్స్ ఆర్ ఫైనైట్ పాజిటివ్ పవర్స్, n పవర్స్ ఫైనైట్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ కంపారిజన్ టెస్ట్. ఇక్కడ ఇట్స్ డైరెక్ట్ సింబల్ ఏంటిది, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టోరియల్, చూడండి, ఇఫ్ 1 factorial of n or n represents in terms of factorial, that case you need to apply D'Alembert ratio test. ఇంకొకటి ఏంటి, UN involves increasing powers of x అంటే ఎలా ఉంటుంది, x square, x cube, so on. ఓకే, అలా ఉన్నప్పుడు మనం ఈ కేసు అప్లై చేయాలి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. What is D'Alembert test? UN is a positive series. That case you need to calculate limit n tends to infinite UN by UN plus 1 value find out చేయాలి. అప్పుడు UN by UN plus 1 is positive, that value it should be greater than 1, the series is convergent. lambda greater than 1 అయింది అనుకో, అంటే ఇచ్చినటువంటి వాల్యూ మనకి 1 కంటే ఎక్కువ వస్తే కన్వర్జెంట్, 1 కంటే తక్కువ వస్తే డైవర్జెంట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 టెస్ట్ ఫెయిల్స్. ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు యూ నీడ్ టు గివ్ ద కన్క్లూజన్. ఎలా ఇస్తామనేది నేను ప్రాబ్లమ్స్లో చెప్తాను, నో నీడ్ టు వరీ. ఇన్ దిస్ కేస్ వీఆర్ యూజింగ్ కంపారిజన్ అండ్ P test.
ఇది కన్క్లూజన్ అనేది కంపారిజన్ లేదా పీ టెస్ట్ యూజ్ చేసి ఇస్తాం మనము. అదేంటో నేను ప్రాబ్లమ్స్లో చెప్తాను. ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ డేటా. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్స్ అనేది పాజిటివ్ ఇంక్రీజింగ్ పవర్స్లో ఉండాలి, ఆర్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఎన్ అనేవి ఫ్యాక్టోరియల్లో ఉండాలి, లేదా ఇంకేంటి ఈ రెండు ఉన్నప్పుడు డియర్ నంబర్. అండ్ మెయిన్ రిమార్క్స్ ఈజ్ లిసన్ కేర్ఫుల్లీ. నేను కంపారిజన్, దిస్ ఇస్ వాట్ ఇన్ దిస్ కేస్ యూ నీడ్ టు యూజ్ ద కంపారిజన్ టెస్ట్ ఆల్సో. వెన్ టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు కంపారిజన్ చేయాలి, అది ఎలానో చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్, కంపారిజన్ చేస్తాను, దాన్ని బట్టి చెప్తాను కన్వర్జెంటా డైవర్జెంటా, దట్స్ ఇట్. కానీ ఒకవేళ లిమిట్ limit n tends to infinite while you are giving the conclusion, limit n tends to infinite un it equal to 0 అయినప్పుడు direct you can say that it is convergent. మీరు కన్క్లూజన్ ఇస్తున్నప్పుడు లిమిట్ n tends to infinite un లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 0 అయితే మనం డైరెక్ట్ కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. ఆ వాల్యూ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే డైవర్జెంట్. నేను దీనికి ప్రాబ్లం చెప్తాను, దీనికి చెప్తాను, దీనికి చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, if you want the data, just pause the video and note it down. What is D'Alembert test? It's a positive term series. If lambda is greater than 1 convergent, lambda less than 1 divergent, lambda equal to 1 test fails. Okay. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఎలా ఉంది, ఏమంటున్నాను ఇక్కడ చూడండి. Test the convergent x upon 1 2 and x square by 2 3 x cube by 3 4 x power 4 by 4 5. ఇక్కడ ఎలా ఉంది, నేను ఇందాక చెప్పాను ఎప్పుడు D'Alembert అప్లై చేయాలి. x having positive powers or increasing powers 1 2 3 ఇంక్రీజ్ అవుతుందా, then first of all you need to write un value of this. ఎలా రాస్తాము, x ఎలా ఇంక్రీజ్ అవుతుంది 1 2 3 4 అప్ టు n, కాబట్టి ఫస్ట్ ఏమని రాస్తాను x పవర్ n. సెకండ్ నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో 1 2 3 4 1 2 3 4 సో ఆన్. ఏపీలో ఉంటే ఏంటి, a plus n minus 1 into d, 1 plus n minus 1 into difference 4 minus 3 1, 3 minus 2 ఏదైనా 1 అంటే 1 plus n minus 1 అంటే n వస్తుందా, ఫస్ట్ది సెకండ్ది ఇది తీసుకోండి 2 3 4 2 3 4 5 a plus n minus 1 into d ఎంత 1 అంటే 2 plus n minus 1 that is n plus 1 అంటే n into n plus 1 అంటే సిరీస్ నేను ఏమని రాస్తాను n into n plus 1 x పవర్ ఇంక్రీజింగ్ x పవర్ n ఇక్కడ 1 2 3 అదంటే n 2 3 4 అంటే ఏంటిది n into n plus 1 which is nothing but our un. అవునండి, x power n by n into n plus 1. మనం ఏం చేయాలి, what is our first step, you need to write un plus 1 also. un తెలుసండి, ఫస్ట్ nth టర్మ్ రాసిన తర్వాత ఇందులో un plus 1 అంటే ఏంటి, in the place of n you need to put n plus 1. అప్పుడు అది ఏమవుతుంది, x to the power of n plus 1 by n place లో n plus 1 రాయండి. n plus 1 plus 1 అంటే ఏమవుతుంది n plus 2. తర్వాత ఏం చేయాలి, you need to simplify un upon un plus 1. అవునా, నేను రాస్తాను un upon un plus 1. What is our un here, x to the power of n by n plus 1 upon un plus 1. ఇది ఫ్రాక్షన్ లో ఉంటుంది, ఏమవుతుంది x to the power of n plus 1 by n plus 1 into n plus 2. ఇది ఇక్కడికి తీసుకెళ్తే రివర్సింగ్ ఆర్డర్లో ఎలా రాస్తాను, x పవర్ n by n into n plus 1. డినామినేటర్ టర్మ్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ విల్ బికమ్ టు డినామినేటర్, డినామినేటర్ విల్ బికమ్ టు న్యూమరేటర్ అపాన్ ఏంటి x to the power of n plus 1. అవునండి, చూడండి నా కన్వీనియంట్ కోసం సరే ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి. దీన్ని నేను ఇంకా ఎలా రాస్తాను, ఇక్కడ x పవర్ n
ఓకే, చూడండి n+1 క్యాన్సిల్, పైన ఏముంది n+2 ఉంది, ఇక్కడ ఇంకేముంది n. నేను x పవర్ n+1 ఎలా రాయొచ్చు? యూ నీడ్ టు రైట్ x పవర్ n అండ్ x పవర్ 1 and you write 1 add the powers, right? నేను స్ప్లిట్ చేసి రాశాను x పవర్ n అండ్ x, అంటే ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, రైట్? ఇంకా ఎలా సింప్లిఫై చేయాలి ని? ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద లిమిట్స్, లిమిట్స్ నేను అప్లై చేయాలంటే టర్మ్స్ని కూడా హైయెస్ట్ పవర్స్ ఏదైతే ఉన్నాయో న్యూమరేటర్లో డినామినేటర్లో ఒకటే ఉంది, ఆ ని కామన్ తీస్తాను. ఇక్కడ చూడండి ఈ n నేను కామన్ తీస్తే ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్రెడీ అవుట్ 1, ఇదేమవుతుంది 2/n. ఎందుకని మల్టిప్లై చేయండి 2/n అండ్ n గెట్ క్యాన్సిల్, విల్ గెట్ n. ఓకే, అపాన్ హియర్ x ఇంటూ n. ఇక్కడ నేను మళ్ళీ n క్యాన్సిల్ చేస్తాను, అవునా? n క్యాన్సిల్ చేశాను. వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ టర్మ్? కనిపిస్తుందా? వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ టర్మ్ హియర్? నాకేముంది ఇక్కడ? These two get cancelled, n and n. What is the remaining term here? un, కనిపిస్తుందా అండి? 1 second. Which is un by un plus 1 is equal to what? 1 plus 2 upon n by x. But you need to apply the limits here, right? Limits n tends to infinite. నేను ఇది అనుకుంటున్నానండి. అప్పుడు నేను లిమిట్స్ అప్లై చేయాలి. ఇందులో లిమిట్స్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద లిమిట్స్, ఇట్ విల్ బికమ్ 2 upon infinite by x. In the place of n you need to put infinite. అప్పుడు నువ్వు 2 by infinite ఏమవుతుంది? 0 by x. అంటే what is our value here? Limit n tends to infinite un upon un plus 1, it is equal to 1 by x. ఓకే, నాకు ఒక వాల్యూ వచ్చిందండి. ఇక్కడ ఉన్న నేను ఒక లాండా వచ్చింది. వాట్ ఈస్ అవర్ లాండా హియర్? 1 by x. ఈ లాండా అనే వాల్యూ ఏం కావాలి? ఇఫ్ లాండా ఈజ్ గ్రేటర్ దెన్ 1, వాట్ వీ హ్యావ్ టు సే? ఇట్ ఈస్ కన్వర్జెంట్. అంటే లాండా అంటే నాకు ఏమొచ్చింది? 1 by x. 1 by x అనేది గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఏం కావాలి? కన్వర్జెంట్. చూడండి, 1 by 2 గ్రేటర్ దెన్ 1 అవ్వచ్చు, లేదా 2 less than 1 అని కూడా రాయొచ్చు, అంతే కదా? 1 by 2 గ్రేటర్ దెన్ 1, దీన్ని మనం న్యూమరేటర్లో తీసుకున్నప్పుడు ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు 1 by x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మన కన్క్లూజన్ ఏంటిది? కన్వర్జెంట్. దీన్ని నేనేమని రాస్తాను? x లెస్ దెన్. మేడం ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, మీరు ఎందుకు లెస్ దెన్ అని రాశారు అంటారా? ఎందుకు రాశానంటే 1 by xని డినామినేటర్ని న్యూమరేటర్లోకి రాశాను. ఈ కేసులో x లెస్ దెన్ 1 అయినప్పుడు ఏమవుతుంది? నా కన్వీనియంట్ షార్టెస్ట్ మెథడ్ కోసం CGT అంట, ఎగ్జామ్లో రాయద్దు సుమా. ఓకే, లేదు మాకు ఇదంతా వద్దు మేడం అన్నప్పుడు మీరు ఇక్కడ ఇది ఒకటే రాయండి. ఓకే, 1 by x గ్రేటర్ దెన్ 1, ఇట్ ఈస్ కన్వర్జెంట్. ఇట్స్ ఎనఫ్. నేను కొంచెం దీన్ని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాశాను. తర్వాత కేసు ఏంటిది? లాండా ఈజ్ లెస్ దెన్ 1. లాండా అంటే ఏంటి నాకు ఇక్కడ? 1 by x ఈజ్ లెస్ దెన్ 1. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ లాండా x ఈజ్ లెస్ దెన్ 1. If 1 by x is less than 1, un is divergent. అర్థమైందండి? లాండా గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు un కన్వర్జెంట్ అవుతుంది, లాండా లెస్ దెన్ 1 అయినప్పుడు డైవర్జెంట్. ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి నేను ఇలా రాశాను. డైవర్జెంట్. జస్ట్ ఇది ఒక్క స్టెప్ నేను ఎక్స్ట్రా రాశాను. ఇది ఒక్కటి, ఎందుకని ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇది ఒక్కటి నేను ఎక్స్ట్రా రాశాను. నో నీడ్ టు వరీ. మేడం మాకు ఇవే కావాలంటే బెటర్ టు రైట్ అప్ టు దిస్. తర్వాత డూ వన్ థింగ్, కన్క్లూజన్ ఇవ్వాలి మనం. ఓకే,
డైవర్జెంట్ అయిపోయింది, కన్వర్జెంట్ అయిపోయింది. డైవర్జెంట్ కన్వర్జెంట్లో సపోజ్ డైరెక్ట్ యూఎన్ 0 వస్తే ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఫస్ట్ కేసులో ఉన్నాను, రిమార్క్స్లో. ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 1 అంటే ఏంటిది? ఇచ్చినటువంటి వాల్యూ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది? టెస్ట్ ఫెయిల్స్. టెస్ట్ ఫెయిల్స్. టెస్ట్ ఫెయిల్స్ అయినప్పుడు యూ నీడ్ టు గివ్ ద కన్క్లూజన్. మనం కన్క్లూజన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? 1/x ఈక్వల్ టు 1 అన్నా x ఈక్వల్ టు 1 అన్న ఒకటే కదా. టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఎలా ఇస్తాను కన్క్లూజన్ అంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వాంట్ ద ప్రాబ్లమ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు నేను రబ్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇది మనకు ఉంది కదా ఆల్రెడీ. ఎస్, ఏమొచ్చింది మనకు? un upon by un plus 1. What is our value? Therefore un by un plus 1 is what? 1 plus 2 by n by x. ఓకే, ఇక్కడ వరకు వస్తాము. కానీ మనం ఏం తీసుకోవాలి? టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కంపారిజన్కి వెళ్ళాలి. కంపారిజన్కి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? యూఎన్ వాల్యూ కావాలి, విఎన్ వాల్యూ కావాలి. యూఎన్ ఏమి ఇచ్చాడు? బేస్డ్ అపాన్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ అవర్ యూఎన్? యూఎన్ ఏమి ఇచ్చాను? ఇందాక ఏం చేశాను? x to the power of n by n into n plus 1. చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ రిమార్క్స్లో ఫస్ట్ చేస్తున్నాను. కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుంది, డైవర్జెంట్ ఎప్పుడు అవుతుంది, టెస్ట్ ఫెయిల్ కూడా అవుతుంది. ఆ ఫెయిల్కి కన్క్లూజన్ ఇస్తున్నాను. ఆ ఫెయిల్ కన్క్లూజన్లో ఫస్ట్కి వెళ్తున్నాను, కంపారిజన్ చేస్తున్నాను. ఏమని కంపారిజన్ ఎలా చేయాలి? నేను హైయెస్ట్ పవర్స్ ఏమైనా ఉంటే కామన్ తీయాలి, అవునా? ఇంకా కానీ నేను యూఎన్ని సింప్లిఫై చేసి ఇందాక నేను సింపుల్గా యూఎన్ వాల్యూ రాశాను. ఓకే, ఇది రాసుకోండి. ఆ సింప్లిఫికేషన్ మీకు ఏం అవసరం లేదు. ఇది రాసుకున్న తర్వాత మన కండిషన్ ఏంటిది? ఇఫ్ 1/x ఆర్ x ఈక్వల్ టు 1 పుట్ హియర్, అప్పుడు ఏమవుతుంది? యూఎన్ 1/n into n plus 1. ఇప్పుడు కంపారిజన్కి వెళ్ళిపోయిందా? కంపారిజన్లో nకి ఫైనైట్ పవర్స్ వచ్చాయా? మన ప్రీవియస్ క్లాస్ కావాలంటే దీని ముందు క్లాస్లో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇందులో ఇది ఏమవుతుంది? ఇందులో నుంచి ఒక n వస్తుంది, ఇది ఒక n² అవుతుంది, కామన్ తీసేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది? 1 plus 1/n. ఎలా అంటారా? చూడండి, ఇది 1/n, ఇందులో ఒక n కామన్ తీస్తే 1 plus 1/n. Now it will become to 1/n², 1 plus 1/n. వచ్చిందా నాకు? ఇప్పుడు ఈ కంపారిజన్ టెస్ట్లో ఏం చేయాలి? యూఎన్ని సింప్లిఫై చేసి అందులో డినామినేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్ ఆఫ్ n విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్? విఎన్ అనాలి. ఏమనాలి? డినామినేటర్లో ఉన్నటువంటి nకి హైయెస్ట్ పవర్ని విఎన్, దాన్నే నేను కల్పరేట్ అన్నాను. అది నాకు ప్రాబ్లంకి హార్మ్ఫుల్ ఫంక్షన్, అవునా? నాకు హాని చేస్తుంది కాబట్టి నేను కల్పరేట్ అన్నాను. దాన్ని ఏమంటాను? n² అంటున్నాను. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు విఎన్ వచ్చింది, యూఎన్ తెలుసు, విఎన్ తెలుసు. కంపారిజన్ టెస్ట్ అంటే ఏంటిది? యూఎన్ అపాన్ విఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ n tends to infinite un upon vn. un ఏంటిది? 1/n into, ఆర్ డైరెక్ట్ ఇది రాస్తాను, n² into 1 plus 1/n. డినామినేటర్లో vn టర్మ్ ఏమవుతుంది? 1/n². దీన్ని నేను పైకి తీసుకెళ్తాను v టర్మ్ని. అప్పుడు అది ఏమవుతుంది? న్యూమరేటర్ విల్ చేంజ్ ఇట్ టు డినామినేటర్, డినామినేటర్ విల్ చేంజ్ ఇట్ టు న్యూమరేటర్. ఇవి రెండు గెట్ క్యాన్సల్, n². నాకేం మిగిలిందండి? లిమిట్ n tends to infinite. ఇప్పుడు ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? పుట్ ద ఇన్ఫైనైట్ హియర్. un/vnలో ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1/1 ప్లస్ 1/infinite అంటే 1/1 ప్లస్ 0 అంటే 1. అంటే ఏంటి? 1. 1 వచ్చిందంటే
ఇది 1 వచ్చిందండి విఎన్ వాల్యూ. విఎన్ వాల్యూ 1 వచ్చిందంటే ఇది కన్వర్జెంటా డైవర్జెంటా మీరే చెప్పండి. బై యూజింగ్ ఓకే యూఎన్ బై విఎన్ అలా చేయొద్దు, ఎందుకని ఇప్పుడే కన్వర్జెంట్కి వెళ్ళొద్దు, మళ్ళీ పీ టెస్ట్ కూడా చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ, టెన్షన్ పడొద్దు, డ్యామ్ షూర్ క్వశ్చన్. ఏం చేయట్లేదు, కొంచెం బ్రీఫ్గా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమంటే యుఎన్ కనుక్కున్నాను, విఎన్ కనుక్కున్నాను, యుఎన్ బై విఎన్ అనేది ఫైనైట్ రావాలి. అక్కడ రాసాను చూడండి బోర్డులో, ఇట్ మస్ట్ బి ఫైనైట్. ఈ ఫైనైట్ వాల్యూని తర్వాత ఏం చేయాలి, విఎన్ కంపారిజన్ టెస్ట్ చెప్పాను కదా, కంపారిజన్లో దీని నేచర్ని బట్టి కన్వర్జెంటా డైవర్జెంటా నేను చెప్తాను. ఒకవేళ ఇది కనుక కన్వర్జెంట్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను ఏ ప్రాబ్లం 1 బై n squares or n power p. If p is greater than 1, ఏమని చెప్పాను మన కంపారిజన్ టెస్ట్. ఒక్కసారి లాస్ట్ ప్రాబ్లం ఏంటిది, వాట్ ఈస్ అవర్ లాస్ట్ ప్రాబ్లం హియర్ చెప్పండి, గుర్తుందా లాస్ట్ ప్రాబ్లం? అది వచ్చినప్పుడు చెప్దాం. ఇప్పుడు పవర్ ఏంటిది, ఇది అయిపోయింది. దీని తర్వాత విఎన్ అనేది కంపారిజన్ టెస్ట్ యూజ్ చేసి n స్క్వేర్ అంటే బై p సిరీస్ టెస్ట్. ఇందులో కంపారిజన్లో విఎన్కి పీ సిరీస్ టెస్ట్ చేస్తే ఎలా ఉంది, 1 బై n పవర్ p. p అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఏంటది, p అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఏమవుతుంది, కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్? ఇట్ ఈజ్ ఎ కన్వర్జెంట్. p అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ బై యూజింగ్ పీ సిరీస్. ఇక్కడ 1 అంటున్నాను అంటే ఇది గ్రేటర్ దెన్ 1 కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది. అంటే విఎన్ ఏంటిది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 బై n స్క్వేర్ కదండి కన్వర్జెంట్, సారీ n స్క్వేర్ కదా, 1 బై n పవర్ p. p ఈజ్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్. అంటే 2 అనేది గ్రేటర్ దెన్ 1 కదా, n స్క్వేర్లో 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, దేర్ఫోర్ vn ఈజ్ కన్వర్జెంట్. నేను కంపారిజన్ ఎలా చేస్తాను, vn అనేది కన్వర్జెంట్ అంటే దేర్ఫోర్ సమ్మేషన్ un ఈజ్ ఆల్సో convergent, CGT. Therefore, the given series is convergent when it is if a 1 by x or x equal to 1 test fail అయినప్పుడు నేను కంపారిజన్ అప్లై చేస్తే నాకు కన్వర్జెంట్ వచ్చింది. Is it clear for all? No doubt.